చీమలు పెట్టిన పుట్టలను పాములు కబ్జా చేసినట్లు పేదల భూములపై టీడీపీ నేతలు కన్నేశారు. కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను కైవసం చేసుకోవడానికి అధికారాన్ని అడ్డుపెట్టుకొని అధికార యంత్రాంగాన్ని బరిలోకి దింపారు. దశాబ్దాలుగా కొన్ని కుటుంబాలు నివసిస్తున్న ఇళ్లను బలవంతంగా నేలమట్టం చేశారు. పాలకపక్ష ఎమ్మెల్యే పరిటాల సునీత కోర్టు ఆదేశాలను సైతం తప్పుదోవ పట్టిస్తూ దౌర్జన్యానికి పాల్పడ్డారని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరుగుతోంది. ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కోర్టులు విలువ చేసే భూములను కొట్టేయడమే ఎజెండాగా ధ్వంస రచనకు పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు. ఈ విధ్వంసం పాలక పక్షానిది, ఈ దౌర్జన్యం అధికారుల దురహంకారానిది. ఈ ధ్వంస రచన అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం పాపంపేట గ్రామంలోనిది. అధికారులు టీడీపీ నేతలు గంపగుత్తగా కలిసొచ్చి కూల్చివేస్తోన్న ఈ ఇల్లు పేదలవి. 50 ఏళ్లుగా 20 కుటుంబాలు ఇక్కడే నివసిస్తున్నాయి. అయితే ఈ భూములు తనవంటూ శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో పాటు మరికొన్ని పిటిషన్లు కూడా ఈ భూములపై ఉన్నాయి. అయితే ఒక కేసులో వచ్చిన తీర్పును వక్రీకరించి కోర్టు ఆదేశాలు ఉల్లంఘించి తప్పుడు పత్రాలతో ఇళ్ల కూల్చివేతకు తెగబడ్డారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అధికారులు పాలకపక్ష నేతలు కలిసి హైకోర్టును సైతం తప్పుదోవ పట్టించారని తోపుదుర్తి ఆరోపిస్తున్నారు. ఏవైనా పెండింగ్ సూట్స్ ఉంటే వాటి జోలికి వెళ్ళొద్దనేసి 8 మంది సివిల్ కోర్టులో సూట్స్ ఫైల్ చేయడం జరిగింది. పెండింగ్ సూట్స్ ఉన్నాయి. మరి ఒకరు సహదేవ్ నాయుడు అనే ఆయనకి దాదాపుగా 2023లో పర్మనెంట్ ఇంజెక్షన్ ఉంది. సహదేవ్ నాయుడుకు పర్మనెంట్ ఇంజెక్షన్ ఉంది. కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అడ్వర్స్ పొజిషన్ను చూసి పర్మనెంట్ ఇంజెక్షన్ ఇచ్చింది. అదేవిధంగా 8 మంది సూట్స్ పెండింగ్ ఉన్నాయి. మరి పెండింగ్ ఉన్న సూట్స్కి సంబంధించిన వాటిలోకి వెళ్ళొద్దని క్లియర్గా హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తే కోర్టు ఆదేశాలని కంటెంప్ట్ చేస్తూ చట్టవిరుద్ధంగా ఈరోజు వీటన్నిటినీ కూడా కొట్టేసినటువంటి పరిస్థితిని చూస్తే రాష్ట్రంలో రాజ్యాంగం ఉందా? అధికారం ఉంది కదా అని టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఇష్టారాజ్యంగా దౌర్జన్యానికి కాలు దువ్వారని తోపుదుర్తి ఆరోపిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో బాధితుల ఆస్తులకు రక్షణ కల్పించామని, ఇప్పుడు ఆఘమేఘాలపై కూల్చివేత వెనుక టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత హస్తం ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. 150 మంది పోలీసులను తీసుకొచ్చి, ప్రైవేట్ సైన్యాన్ని మోహరించి, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ మూకమ్మడిగా ఒకరికొకరు సహకరించుకుంటూ పాపంపేట ప్రాంతంలోని పేదల నివాసాలపై దాడులు చేసి వారి ఉన్న పలంగా వారి సామాన్లను బయట గిరాటేసి వారి జేసీబీలు పెట్టి వారి ఇళ్లను కూల్చేసి వారి హృదయ విదారక రోదనల మధ్య ఆవేశాల మధ్య జయకేతనాలు ఎగురవేసేటువంటి సందర్భం ఈరోజు పరిటాల సునీత పరిటాల కుటుంబం ఆధ్వర్యంలో జరిగిందని తెలియజేస్తా ఉన్నా. పాపంపేట గ్రామంలో సుమారు 2000 కోట్ల రూపాయల విలువైన క్షోత్రియం భూములు ఉన్నాయని, వీటిని కాజేసేందుకు పరిటాల సునీత స్కెచ్ వేశారని ఆయన విమర్శించారు. రాప్తాడు నియోజకవర్గంలోని పాపంపేటలో కోట్ల రూపాయల విలువైన భవనాల కూల్చివేత ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. అధికార యంత్రాంగం అన్ని నిబంధనలు పాటిస్తుందా, లేదంటే అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రాప్తాడు నియోజకవర్గం మీదుగా హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి వెళ్తోంది. ఈ హైవేను ఆనుకొని వివాదాల్లో ఉన్న భూములను అధికారాన్ని అడ్డుపెట్టుకొని పరిటాల వర్గం తమ వశం చేసుకుంటోందన్న ఆరోపణలు ఉన్నాయి.